Hello, good morning. Welcome to listen to your story and learn a moral program. This is your storyteller, KB Narendra Vasa, English at Play School, Vilpsharla, Musnur Mandal, Eluru district. Today's story is Lizzie and her friends. Lizzie and her friends. Lizzie was adorable, but she was bossy and would always order her friends. One evening, Lizzie went to the park. Her friends were playing doctor and patient game. Lizzie demanded, "Hey, I want to play teacher. Jana, you will be the student. Lee will be the peon and Belle will be the bus driver." Lizzie's friend said, "Hey, no, no, no. All of us want to play doctor." Lizzie ran home in tears. Her mother said, "Hey, Lizzie, you should not force them to play the games of your choice, or you won't have any friends." Lizzie was realized and never bossy again. The moral is bullies should not be tolerated. Bullies should not be టాలరేటెడ్. ఓకే, ఈ కథ తెలుగులో కూడా ఒకసారి వినండి. లిజీ అనే అమ్మాయి చాలా బాగుంటుంది, అందరితో కలిసిమెలిసి బాగానే ఉంటుంది, కానీ అందరి మీద పెత్తనం చేయాలనుకుంటుంది అనమాట. అయితే తన స్నేహితులందరూ కూడా ఈ వైఖరిని జీర్ణించుకోలేకపోతూ ఉన్నారు. ఒకరోజు సాయంకాలం లిజీ పార్క్కి వెళ్తే అక్కడ ఆల్రెడీ తన ఫ్రెండ్స్ అందరూ డాక్టర్ పేషెంట్ గేమ్ ఆడుకుంటూ ఉంటే లిజీ వెళ్ళి, ఏ ఏ వద్దు, మనం టీచర్ గేమ్ ఆడుకుందాం, నేను టీచర్గా ఉంటాను, నువ్వేమో స్టూడెంట్గా ఉండు, లీ ఏమో పియాన్గా ఉంటాడు, బెల్లే ఏమో బస్ డ్రైవర్గా ఉంటాడని చెప్పేస్తోంది. ఇంకా దాంతో లిజీ ఫ్రెండ్స్ అన్నారు కదా, లేదు లేదు, మేమంతా డాక్టర్ గేమే ఆడతాం అని చెప్పేసి తేల్చి పడేశారు. దాంతో లిజీ ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్ళిపోయింది. వాళ్ళ అమ్మ చూసి, సరే నువ్వు ఎందుకమ్మా ఏడుస్తున్నావు, ఏడవకు, నీ ఛాయిస్లోనే నీకు నచ్చిన ఆటలే ఆడాలంటే నీ స్నేహితులు ఎలా ఆడతారు చెప్పు, నువ్వు అందరితో కలిసిమెలిసి చక్కగా వాళ్ళతో కలిసి ఆడుకోవాలి అని చెప్పి తల్లి జాగ్రత్తలు చెప్పింది అనమాట. లేదంటే నీకెవరో స్నేహితులు ఉండరు, ఇంకా నువ్వు ఇలాగే ఒంటరి అయిపోతావు అని చెప్పింది. దాంతో ఆ రోజు నుంచి కూడా లిజీ ఏం చేసిందంటే ఇంకెప్పుడు కూడా ఎవరి మీద పెత్తనం చేయకుండా చక్కగా అందరితో కలిసిమెలిసి ఆడుకుంటూ కాలక్షేపం చేయడం మొదలుపెట్టింది అనమాట. ఈ కథలో నీతి ఏమిటి అని అంటే, రౌడీయిజం చేసేవాళ్ళు లేదా పెత్తనం చేసేవాళ్ళు ఉంటారే, వాళ్ళని ఎవ్వరూ ఎక్కువ కాలం భరించలేరు అన్నమాట. కాబట్టి మనం ఎలా ఉండాలో మనకి పాటికి అర్థమైపోయి ఉంటుంది. పెత్తనం చేసేవాళ్ళలాగా ఉండాలా, కలిసిమెలిసి ఉండే విధంగా ఉండాలా అనేది అర్థం చేసుకున్నారు కదా. ఓకే, ఈ కథ నీతి మీకు నచ్చినట్టయితే మళ్ళీ మళ్ళీ వినండి. అట్లాగే మీ స్నేహితులకు పంపడం మర్చిపోకండి. మరలా ఇంకో మంచి కథతో రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు.